హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఎస్బీఐ కార్డ్స్ది కరెంట్ స్టాక్ చెక్ చేసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 916 ఉంది కదా. ఒకసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకుని అనలైజ్ చేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ ఎంత క్లియర్గా మనకి గ్రీన్ లైన్ రెడ్ లైన్ గీస్తుందో. ఇక్కడ రెడ్ లైన్ అంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్, ఇంకా గ్రీన్ లైన్ అంటే మనకి సపోర్ట్ లెవెల్ అనమాట. సో చూడొచ్చు, ఇవన్నీ వాల్యూమ్స్ అనమాట. ఇక్కడ హై వాల్యూమ్ ఉంటే అక్కడ యాక్టివ్ వాల్యూమ్ ఉందని అర్థం. యాక్టివ్ వాల్యూమ్ అంటే ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని అర్థం. కొద్దిగా వెనక్కి అనలైజ్ చేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో అలానే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మనకి బ్రేక్ అయితే అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో అలాగ వాల్యూమ్ ఇండికేటర్ లెవెల్స్ అనేది మనకి చాలా ఈజీగా అనలైజ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ మన రెసిస్టెన్స్ లెవెల్ని రెడ్ క్యాండిల్తో ప్రాపర్ బ్రేక్ వచ్చింది కాబట్టి కిందకైతే వచ్చింది. సో ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మనకి రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది ప్రాపర్గా రీచ్ అయిపోయింది. ఇంకా పైగా ఇక్కడ హయ్యర్ వాల్యూమ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ ఇక్కడ ప్రాపర్గా బ్రేక్ అనేది అయితే కొద్దిగా స్టాప్ లాస్ ఇక్కడ కింద పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. అదే ఒకవేళ మళ్ళీ రిజెక్ట్ అయింది అనుకోండి, ఇక్కడ కొద్దిగా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో వాల్యూమ్ ఇండికేటర్ అంత ఈజీగా మనకైతే అనలైజ్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది. చాలా క్లియర్గా అయితే మనకి అర్థమవుతుంది వాల్యూమ్ ఇండికేటర్. సో ఒకవేళ వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. జస్ట్ 4999 మాత్రమే. డిస్క్రిప్షన్లో మా ఇంకా ఛానల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ప్లీజ్ టు చెక్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.